జరుగుతుంది అసలు ఈ లాఠీ చార్జ్ ఎట్లా? అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చ్ చేసుకోవడానికి పోయాం. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం. బార్కేడ్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం. మేము స్టూడెంట్స్ ఇక్కడ, మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం. మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం. దాని మీద కూడా మేమేదో దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీ చార్జ్ చేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఆ భూములు మీవి కావు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి, చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడతాయి మీకే తెలుస్తుంది. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ ఉండగా ఈ 400 మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి. అలాంటి 400 ఏకర్స్ మీరు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు అర్థం అవట్లేదు. స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము, మేమైతే యుద్ధం అయితే ఆపం ఈ డెసిషన్ హాల్ట్ చేసేవారు. రేవంత్ రెడ్డి ఒక మొండు పట్టి లోపలి జేసీబీలు కూడా పంపిస్తున్నాం. రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అనగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, వీకెండ్కి వెళ్ళిపోతారు. అంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం అడగరు అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. మాకు దీనికైతే ఆన్సర్ కావాలి. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఈ డెసిషన్ హాల్ట్ చేయాలి. ఏం చెప్తారు మీరు గవర్నమెంట్కి? ఏం చెప్తారు గవర్నమెంట్కి? మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని ఒకవేళ మాకు హెచ్సియూకి ఇచ్చేయండి, లేదంటే దాన్ని ఆ నేచర్ని అలా ఉంచేయండి. ఆ నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దు. ఏదైనా వైల్డ్ శాంక్చురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి. హెచ్సియూకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది. అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఆడపిల్లని కూడా చూడట్లేదు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు. మాకు లోపల మీడియా కూడా లేదు, ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము స్టూడెంట్స్ అండి, మేము పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకేం లేదు, మేము చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్. మాకు ఆన్సర్ కావాలి. మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఇప్పుడు ఆ జింకల్ నెమల్ ఆల్రెడీ సగం పోయాయి, ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు. మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది. ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే డెవలప్ ని వేరే రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి తప్ప ఈ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి. చాలా పొలిటిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని. మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు. మాకు ఏ పొలిటీషియన్స్ తెలియవు, మాకు దేంట్లో మేము హెల్ప్ అందరినీ అడుగుతాం. ఎందుకు అడగమండి? అందరినీ హెల్ప్ అడుగుతాం. ఎవరు చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు. సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి. ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గట్టిగా అంటే దీన్ని ఫోకస్ చేయకుండా ఎలా చూస్తారు అంటే అక్కడ స్పందించడం నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళందరూ ఇంకా స్పందించట్లేదు. మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో, కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. యాజ్ ఆఫ్ నో మాకు ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి. వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి. అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం. ఇక్కడ యూనియన్ ఉన్నాం, మేము ఉంటాం. థ్యాంక్స్ అండి.